సింపుల్గా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. కేజీ చికెన్ తీసుకోండి. అలాగే కేజీన్నర బాస్మతి రైస్ తీసుకొని నీళ్ళల్లో నానబెట్టుకోండి. అలాగే చికెన్ ఒకసారి కడగండి. చికెన్లో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసుకోండి. అలాగే తగినంత ఉప్పు, అలాగే 3 స్పూన్ల పసుపు, తగినంత బిర్యానీ ఉప్పు, 3 స్పూన్ల కారం, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం చికెన్ మసాలా, అలాగే కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం బిర్యానీ మసాలా, అలాగే 1/2 కేజీ పెరుగు వేసుకోండి. అన్నీ వేసుకున్నాక అంతా ఒకసారి కలపండి. కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒకసారి మళ్ళీ మొత్తం అంతా కలిపేయండి. 3 నిమ్మకాయలు గ్లాస్లో పిండుకోండి. నిమ్మరసం తీసుకొని చికెన్లో పోయండి. లాస్ట్గా ఒకసారి మొత్తం కలిపేయండి. ఒక అర్ధగంట మూత పెట్టేయండి. అప్పట్లోపు పెరుగు చట్నీ చేసుకుందాం. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, దానిమ్మ గింజలు, కొత్తిమీర, పుదీనా వేసుకొని మొత్తం కలుపుకోండి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకోండి. సరిపడంత ఉప్పు వేసుకోండి. పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. అన్నం ఉడికిందా లేదా చూడండి. అలాగే కర్రీ ఎలా ఉందో చూడండి. కర్రీ అన్నం ఒకసారి గరిటె పెట్టి తిప్పండి. ఉల్లిగడ్డలు, నిమ్మ బద్దలు కట్ చేసుకోండి. కర్రీ ఉడికిందేమో చూసుకోండి. ఒకసారి తిప్పండి. ఆయిల్ పైకొచ్చేంత వరకు ఉడికించుకొని దింపేసుకోండి. కర్రీ పైన కొత్తిమీర చల్లుకోండి. అన్నం వంచుకొని దించేసుకోండి. ఇప్పుడు చికెన్ సపరేట్గా తీయండి. అడుగున కొంచెం ఉంచుకొని రైస్ చల్లుకోవాలి. అన్నం చల్లుకొని మళ్ళీ కర్రీ వేసుకోవాలి. కర్రీ మీద మళ్ళీ రైస్ వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అంతా వేసుకోవాలి. ఎండు ద్రాక్ష, జీడిపప్పు ఫ్రై చేసుకొని పైన వేసుకోండి. అంతేనండి, సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చికెన్ బిర్యానీ రెడీ. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెరుగు చట్నీ ఇంకా ఆనియన్స్ ఒకసారి నేను ట్రై చేస్తాను. చాలా టేస్టీగా ఉంది. మీరు ట్రై చేసి కామెంట్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.